everyone, welcome to VMR Logics. మీలో ఎవరైనా SSC అండ్ రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్నారా? సో వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. సో ఇప్పటి నుండి మన VMR Logics యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ డే మ్యారథాన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ మ్యారథాన్ లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి SSC అండ్ రైల్వే నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే 30% ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ లో అడుగుతా ఉంటాడు. మరి మిగతా 70% ఏంటి అంటే 70% కోసం మన VMR Logics అనేది మీకోసం అందుబాటులో ఉంటుందన్నమాట. అయితే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ లో కనుక చూసుకుంటే మీకు 3 days డెమో క్లాసెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ సెషన్స్ నచ్చితే మీరు జాయిన్ అయిపోతారు. సో ఇన్ ద సేమ్ వే ఆన్లైన్ లో కూడా మేము అదే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. బట్ ఆఫ్లైన్ లో 3 days మనం ఇక్కడ ఇచ్చేది 7 days అన్నమాట విత్ జస్ట్ 9 rupees. సో 9 rupees తో మీరు రీజనింగ్ ఫుల్ కోర్స్ అనేది వినొచ్చు. సో డేట్స్ వచ్చేసి 5th, 6th, 7th ఈ 3 dates లో కూడా మనకి ఈ ఆఫర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చేసి డే 2 క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ SSC నుండి అలానే రైల్వేకి రిలేటెడ్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయబోతున్నాం. దానికన్నా ముందు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల యూజ్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో అనేది చేశాను. సో అక్కడ చెక్ చేయండి. లేదు అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో అరౌండ్ 30% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి వస్తూ ఉంటాయి. మరి రిమైనింగ్ కోసం ఏంటి అంటే మన VMR Logics యాప్ లో ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మీరు SSC లో ఏ కోర్స్ తీసుకున్నా సరే, CGL, CHSL, MTS, GD కానిస్టేబుల్, CPO దేనికి ప్రిపేర్ అయినా సరే, అలానే రైల్వేస్ కి రిలేటెడ్ గా NTPC కావచ్చు, గ్రూప్ డి, ALP, టెక్నీషియన్, JE ఇలా దేనికి ప్రిపేర్ అయినా సరే వాటికి రిలేటెడ్ కోర్సెస్ అనేవి VMR Logics యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆ కోర్సెస్ లో మీకు ఆఫర్స్ కనుక కావాలనుకుంటే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలానే ప్యూర్ మ్యాథ్స్, సో వీటి గురించి మనకు ఆఫర్స్ వచ్చేసి 5th, 6th అండ్ 7th ఆగస్ట్ రోజు అవైలబుల్ గా ఉంటున్నాయి విత్ జస్ట్ 9 rupees. సో ఈ 9 rupees కి మీరు ఈ కోర్స్ ని 7 days యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో రీజనింగ్ వచ్చేసి 7 days కోర్స్ 9 rupees, అలానే ప్యూర్ మ్యాథ్స్ అలానే 9 rupees కి, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 9 rupees కి మీరు 7 days యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మీకు అక్కడ క్లారిటీ అనేది వస్తుంది. అసలు సెషన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లెవెల్లో మా కంటెంట్ అనేది ఉందా అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఏ ఇన్స్టిట్యూట్ లో లేనట్టుగా మనం అప్డేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని కూడా అప్డేటెడ్ కంటెంట్ ఇవ్వడం జరిగింది. టైప్ 2 లెవెల్ ఆర్ CBT 2 లెవెల్ అంటే మెయిన్స్ లెవెల్లో కంప్లీట్ అయిపోయేలాగా మీ కోచింగ్ అనేది కంప్లీట్ అయ్యేలాగా కోర్సెస్ అనేవి మేము ఇచ్చాము. సో వాటిని ఒకసారి చూడండి, మీకే ఐడియా వస్తుంది. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే చాలా మంది దీనికి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు. ఆన్సర్ ఇవ్వని వాళ్ళ కోసం అన్నమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మీట్ ఈస్ కోడెడ్ యాజ్ 87, నోట్ ఈస్ కోడెడ్ యాజ్ 58. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ లాంచ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి మనకి మీట్, MEANT. సో మీట్ కి డీకోడెడ్ ఫామ్ ఏమని ఇచ్చాడు 87. నెక్స్ట్ నోట్, సో నోట్ కి డీకోడెడ్ ఫామ్ వచ్చేసి 58. వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ లాంచ్ అంటున్నాడు. సో లాంచ్ డీకోడెడ్ ఫామ్ ఏంటి అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కోడింగ్ డీకోడింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఏంటి, నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో M అంటే ఏంటి, టిల్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది. 13, E5, A1, November 14 చిల్డ్రన్స్ డే, T20. అంటే బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తామంటే ఇక్కడ వాల్యూ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈ సమ్ ఆఫ్ ది లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమ్ చేస్తాం ఫస్ట్. సో వీటన్నింటినీ కనుక యాడ్ చేస్తే 13 + 5 18, 18 + 1 19, 20 + 14 34. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 53. సో 53 అనే వాల్యూ వచ్చింది. రైట్. మరి ఈ 53 నుండి 87 కి బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తాము అని అంటే ఇక్కడ ఏమైనా 53 మల్టిపుల్ ఇచ్చాడా అనేది చెక్ చేస్తాం. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా డిస్కస్ చేసినట్టు 50 అయితే 53 డైరెక్ట్ ఇవ్వచ్చు. లేదు అంటే 53 మల్టిపుల్స్ ఏమైనా ఇచ్చాడా అని చెక్ చేస్తాం. లైక్ 53 × 2, 53 × 3, 53 × 4 లైక్ అలాంటి వాల్యూస్ ఇవ్వచ్చు. బట్ ఈ 87 అనేది 53 మల్టిపుల్ కాదు, క్లియర్ కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే బేసిక్ గా ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. 87 కి 53 కి డిఫరెన్స్ ఎంత ఉంది, 7 - 3 4, 8 - 5 3 అంటే 34 డిఫరెన్స్ అనేది ఉంది. మరి ఆ 34 అనే వాల్యూ అయితే స్పెషల్ క్యారెక్టర్స్ కొన్నిసార్లు ఏం తీసుకుంటాడని చెప్పాము, ఈ 34 అనే వాల్యూ ఏదైతే యాడ్ చేస్తున్నాడో ఆ యాడ్ చేసే వాల్యూస్ కి పాసిబిలిటీస్ ఏం చెప్పాము మనం VMR Logics యాప్ లో
స్పెషల్ క్యారెక్టర్స్ ఓన్లీ ఓవెల్స్ ని పిక్ చేయొచ్చు, లేదు అంటే ఓన్లీ కాన్సనెంట్స్ ని పిక్ చేయొచ్చు, లేదు అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ వీటిని కూడా పిక్ చేసి చెప్పొచ్చు మనకి, రైట్? సో ఇన్ని పాసిబుల్ కేసెస్ ఎగ్జామ్ లో అడుగుతున్నాడు అనేసి యాప్ లో డిస్కస్ చేసాం. అయితే జస్ట్ ఓవెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఓవెల్స్ రెండే రెండు, 5+1 6 అనే వాల్యూ యాడ్ చేయాలి. బట్ ఇక్కడ 34 అనేది ఉంది, సాటిస్ఫై అవ్వట్లే. లేదు అట్లీస్ట్ ఇది పక్కన పెట్టేస్తే, అంటే ఓవెల్స్ ని పక్కన పెట్టేస్తే కాన్సనెంట్ లాజిక్ ఏమన్నా ఇచ్చాడేమో అని చూస్తే ఈ రెండింటి సమ్మె 34, ఈ రెండింటి సమ్మె 34. అయితే కొంతమందికి ఇంకో డౌట్ కూడా రైజ్ అవ్వచ్చు, లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమ్ కూడా యాడ్ చేసి ఉంటాడు కదా అంటే, మనకు అడిగే లాజిక్స్ మన మ్యాప్ లో డిస్కస్ చేసాం. బేసిక్ గా అడిగే లాజిక్స్ ఏంటి అంటే అన్ని సమ్ చేసిన తర్వాత ఓన్లీ ఓవెల్స్ సమ్ చేయొచ్చు, లేదు అంటే కాన్సనెంట్ సమ్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ వీటి సమ్ చేయొచ్చు. అంతేగాని అంతకన్నా ఎక్కువ పాసిబిలిటీస్ అనేవి ఉండవు. స్టిల్ చేశాడు అనుకున్నా ఇక్కడ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఏవైతే ఉన్నాయో 13 + 20 కలిపితే ఎంత 33కి ఒక వాల్యూ యాడ్ చేశాడు అనుకుందాం. ఆ లాజిక్ కూడా ఇవ్వచ్చు కదా. నెంబర్ ఆఫ్ లాజిక్స్ అడుగుతా ఉన్నాడు అనేసి డిస్కస్ చేసాం. సో 13ని 20ని యాడ్ చేస్తే ఎంత అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ యాడ్ చేస్తే 33, దానికన్నా ఒక్క వాల్యూ ఎక్స్ట్రా యాడ్ చేశాడు అనుకుందాం. మరి అది ఇక్కడ సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి కదా. ఎన్ అంటే ఏంటి? నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, O15, T20, E5. సో ఇవన్నీ యాడ్ చేస్తే 15 + 5 20, 20 + 20 40, 40 + 14 అంటే ఏంటి 54. మరి 54 నుండి 58కి గ్యాప్ ఎంత ఉంది చూడండి, 4 అనేది గ్యాప్ ఉందా? మరి ఇక్కడ 4 యాడ్ చేయాలి అంటే నేను అక్కడ లాజిక్ ఏం చూసాను అంటే ఫస్ట్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ ని అంటే ఫస్ట్ లెటర్ ని లాస్ట్ లెటర్ ని యాడ్ చేసి ఒక 1 ఎక్స్ట్రా యాడ్ చేశాడు అనుకున్నా. బట్ అది ఇక్కడ సాటిస్ఫై అవుతుందా? 14ని 5ని యాడ్ చేస్తే 19 కన్నా ఒక వాల్యూ ఎక్స్ట్రా అంటే 20 యాడ్ చేయాలి, ఇక్కడ చేయలేదు కదా. సో అందుకని ఆ లాజిక్ రావట్లే. సో ఇప్పుడు ఈ లాజిక్స్ రానప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామని చెప్పాను. అయితే చాలా మందికి డౌట్ రైజ్ అవ్వచ్చు, ఒక్క క్వశ్చన్ ఇంత టైం తీసుకుంటుంది అంటే ఎస్, కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ నుండి ఎస్ఎస్సి లెవెల్లో చూసుకుంటే 25 క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాడు. రైల్వేస్ లెవెల్లో చూసుకుంటే కొన్ని ఎగ్జామ్స్ లో 35, కొన్నిట్లలో 40 క్వశ్చన్స్ అనేవి ఇస్తా ఉన్నాడు, రైట్? సో ఆ వేలో కనుక చూసుకుంటే ప్రతి ఒక్క క్వశ్చన్ ఈజీగా ఉండదు, ప్రతి ఒక్క క్వశ్చన్ టఫ్గా ఉండదు. కొన్ని ఈజీ లెవెల్, కొన్ని మోడరేట్ లెవెల్, కొన్ని డిఫికల్ట్ లెవెల్ అది ఇస్తా ఉన్నాడు, రైట్? వాటిని బేస్ చేసుకుని కొన్ని ఈజీ లెవెల్ క్వశ్చన్స్, కొన్ని మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్, కొన్ని టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. స్టిల్ విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ CBT1, CBT2కి రిలేటెడ్ గా ఏమేం క్వశ్చన్స్ అయ్యాయో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తామని చెప్పుకున్నాం, ఆపోజిట్ లెటర్స్ మీద ఫోకస్ పెడతామని చెప్పాం, రైట్? సో M కి ఆపోజిట్ లెటర్ ఏంటి? N. E కి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్. A కి ఆపోజిట్ లెటర్ ఏంటి? Z. N కి ఆపోజిట్ లెటర్ ఏంటి? M. T కి ఆపోజిట్ లెటర్ ఏంటి? గాంధీ, తాతార్, గుజరాత్, టైటన్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఒక్కసారి వీటి నెంబరింగ్ చూస్తే N అంటే ఏంటి? నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, విక్టరీ సింబల్ 22, Z 26, M ని టెల్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది 13, G 7. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఫస్ట్ 22 + 26 ఎంత? 20 + 20 40, 40 + 8 48, 48 ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత? 20. సో 48 + 20 ఎంత? 68. సో 68 + 14 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 82. మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి? 87. అంటే ఏం చేస్తున్నాడు? ఒకటి +5 యాడ్ చేస్తున్నాడు అనుకోవచ్చు, ఒకటి +5 యాడ్ చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే ఇక్కడ +5 యాడ్ చేస్తే ఇక్కడ కూడా +5 యాడ్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా అంటే, ఇంకొక వేలో చెప్పాలి అంటే ఈ 5 అనేది ఎలా తీసుకుని ఉండొచ్చు తెలుసా? చెప్పాం కదా, మీంట్ అనే వర్డ్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ లెటర్స్ కూడా తీసుకోవచ్చు కదా, చెప్పలేం కదా. సో దానికోసమే ఇది కూడా వెరిఫై చేయాలి. సో N కి ఆపోజిట్ లెటర్ M, O కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? మనం ఆల్రెడీ యాప్ లో డిస్కస్ చేసాము, అలానే యూట్యూబ్ ఛానల్లో కూడా డిస్కస్ చేసాము ఆపోజిట్ లెటర్స్ అనేవి. సో O కి ఆపోజిట్ లెటర్ ఏంటి? L. సో ఇది L, ఇది G. E కి ఆపోజిట్ లెటర్ V. సో వీటికి ఒకసారి నెంబరింగ్ అనేది ఇస్తే M అంటే ఏంటి? 13, L 12, G 7, V 22. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 13 + 7 20. నెక్స్ట్ ఇది 22 అంటే 42, 42 + 12 54. మరి 54 నుండి 58 అంటే ఎలా వచ్చింది? +4 యాడ్ చేశాడా? ఇప్పుడు ప్రాపర్ ఫార్మేట్ లో ఉందా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆపోజిట్ లెటర్స్. సో ఆపోజిట్ లెటర్స్ తీసుకొని ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని యాడ్ చేస్తున్నాడా?
మీట్ అనే వర్డ్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి 5 ఉన్నాయి కాబట్టి 5 యాడ్ చేశాడు. అలానే నోట్ అనే వర్డ్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి 4 ఉన్నాయి కాబట్టి 4 యాడ్ చేశాడు. సో ఇంకా మనల్ని అడుగుతుంది ఏంటి, లాంచ్. సో లాంచ్ కి డీకోడెడ్ ఫామ్ ఏంటి అని అంటే ఫస్ట్ వీటికి ఆపోజిట్ లెటర్స్ రాస్తాం. ఎల్ కి ఆపోజిట్ లెటర్ ఓ, ఏ కి ఆపోజిట్ లెటర్ జెడ్, యూ కి ఆపోజిట్ లెటర్ ఫెయిర్ అన్ఫెయిర్, ఎన్ కి ఆపోజిట్ లెటర్ ఎం, సి కి ఆపోజిట్ లెటర్ క్రిస్మస్ కి ఎక్స్మస్ ట్రీ అనేది ఫేమస్, హెచ్ కి ఆపోజిట్ లెటర్ హైదరాబాద్ సికింద్రాబాద్. సో ఇక వీటిని యాడ్ చేస్తే సరిపోతుందా. ఓ అంటే ఏంటి, ఈజేఓ 5, 10, 15. జెడ్ అంటే ఏంటి 26, ఫిక్స్ 6, ఎం టిల్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది 13, ఎక్స్ 24, ఎస్ అంటే ఏంటి 19. సో ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేస్తే ఫస్ట్ 26, 24 ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత 50. నెక్స్ట్ 15, 13 యాడ్ చేస్తే ఎంత 28. సో 28 ప్లస్ 6 ఎంత 34. సో 50, 34, 19. సో 9 ప్లస్ 4 13, 5 ప్లస్ 3 8, 103. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 103. ప్లస్ లాంచ్ అనే వర్డ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 1 2 3 4 5 6. సో 103 ప్లస్ 6 109. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో ఇలా అడుగుతా ఉన్నాడు అనమాట. ఎస్, ఈ క్వశ్చన్ టైం తీసుకుంది. మరి ప్రతి క్వశ్చన్ టైం తీసుకుంటుందా అంటే మనకి నాన్ వర్బల్ రీజనింగ్ నుండి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కదా. బేసిక్గా ఎక్కువ టైం తీసుకునేవి ఏవి అంటే కోడింగ్, డికోడింగ్, సెట్స్, ఎనాలజీ, మిస్సింగ్ నెంబర్స్. నేను ఇక్కడ యూట్యూబ్ లో చెప్పేటప్పుడు కూడా మాక్సిమం అవే క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశాను. ఎందుకు అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో అవి నేను ఇక్కడ చెప్పి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేను. లైక్ నాన్ వర్బల్ రీజనింగ్ లో అక్కడ ఒక డయాగ్రామ్, క్వశ్చన్ డయాగ్రామ్ ఉంటుంది, ఇక్కడ ఏంటి ఆన్సర్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్ ఇక్కడ ఎక్కడ ఉంది అని అడుగుతా ఉంటాడు. ఎంబెడెడ్ ఫిగర్ మీకు చూస్తే తెలిసిపోతుంది, రైట్. అలాంటి ఈజియెస్ట్ టాపిక్స్ ని పక్కన పెట్టేసి టఫ్ లెవెల్లో ఉన్న వాటిని మాత్రమే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంది మళ్ళీ డౌట్ ట్రై చేయొద్దు, క్వశ్చన్స్ అనేవి ఇంత టఫ్ ఎందుకు ఉన్నాయి అని అంటే అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ లో అన్ని క్వశ్చన్స్ ఈజీ రావు, అన్ని క్వశ్చన్స్ టఫ్ రావు. మీ ప్రిపరేషన్ అనేది టఫ్ లెవెల్లో ఉంటేనే జాబ్ అనేది వస్తుంది. సో దానికోసమే విఎంఆర్ లాజిక్స్ వచ్చేసి A to Z సిరీస్ అనేది మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, రైట్. నాకు తెలిసి క్లాసెస్ వినున్న వాళ్ళు అయితే డైరెక్ట్ చేసేస్తారు, ఇది పెద్ద ఇదేం అనిపించదు యాప్లో క్లాసెస్ విన్న వాళ్ళు. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు సీక్వెన్షియల్లీ రిప్లేస్ స్టార్ సైన్స్ అండ్ బ్యాలెన్స్ ద ఈక్వేషన్ అంటున్నాడు. సో ఇక్కడ ఈ స్టార్స్ ఏవైతే ఇచ్చాడో వాటి ప్లేస్ లో ఏ ఆప్షన్స్ ని ప్లేస్ చేస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అంటున్నాడు. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్. ఎగ్జామినేషన్ లో ఈ ప్యాటర్న్ నుండి కూడా క్వశ్చన్ డెఫినెట్ గా ఉంటుంది. ఈ ప్యాటర్న్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వదు అండ్ చాలా చాలా ఈజీ చెప్పాలంటే. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు 86, 54, 34, 68, 2, 33. అయితే ఇంతకు ముందు ఎలా చెప్తుండే అంటే ఆప్షన్స్ అనేవి లాస్ట్ నుండి వెళ్ళండి అని చెప్పేవాళ్ళము. అంటే డి కానీ సి కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆప్షన్ దాంట్లోనే ఉంటుంది అని చెప్పేవాళ్ళం. బట్ రీసెంట్ టైమ్స్లో ఏంటి అంటే ఆప్షన్ అనేది ఏ నుండి బి నుండి ఏ ఆప్షన్ నుండి కూడా ఇస్తున్నాడో చెప్పడానికి రావట్లేదు. సో దానికోసమే లాస్ట్ నుండి వెళ్ళండి, ఫస్ట్ నుండి వెళ్ళండి, ఈ క్రైటీరియా చెప్పడానికి రాకుండా పోయింది. సో ఏ అనే ఆప్షన్కి వెళ్తే మైనస్, ప్లస్, డివిజన్, మల్టిప్లికేషన్, ఈక్వల్స్ టు. అసలు ఈ మోడల్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తాం, ఏం రూల్ అప్లై చేస్తాం, బాడ్మాస్ రూలా. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ఏంటి డివిజన్. డివైడ్ చేస్తే 31, 34 1 సార్, 34 2 సార్. సో డివైడ్ చేస్తే సొల్యూషన్ ఏమొచ్చింది మనకి 1/2, 1/2. సో 2 2 గెట్స్ క్యాన్సల్. నెక్స్ట్ ఏంటి డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ కదా. సో ఇక్కడ సొల్యూషన్ ఏమొచ్చింది 1. నెక్స్ట్ ఏంటి అడిషన్, సబ్ట్రాక్షన్. ఏది ఫస్ట్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఎంత 32. సో 32 + 1 ఎంత 33. సో హియర్ 33 is equals to 33. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. అందుకే ప్రీవియస్ గా చెప్పినట్టు ఇంతకు ముందు ఏంటి అంటే డిసి అనే ఆప్షన్స్ లోనే ఆన్సర్ ఉంటుంది అనేది చెప్పడానికి లేకుండా పోయింది. ఏబీలలో కూడా ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మీన్స్ ఎడిషన్, మైనస్ మీన్స్ డివిజన్ అండ్ డివిజన్ మీన్స్ మల్టిప్లికేషన్,
దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. సేమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి అంటే ప్లస్ లో సబ్ట్రాక్షన్ రాయమంటున్నాడు, మల్టిప్లికేషన్ ప్లేస్ లో ఎడిషన్, అలానే డిఫరెన్స్ ప్లేస్ లో డివిజన్, నెక్స్ట్ డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ రాయమంటున్నాడు. సో ఇప్పుడు మనకు ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చాడు. ఏంటది? 138, 112, 8, 16, 56. సో మల్టిప్లికేషన్, ఫస్ట్ మల్టిప్లికేషన్ ఉంది కదా, మల్టిప్లికేషన్ అంటే ఏం చెప్తున్నాడు? ఎడిషన్ రాయమంటున్నాడు. నెక్స్ట్ ఏంటి? డివిజన్, డివిజన్ ప్లేస్ లో ఏమంటున్నాడు? మల్టిప్లికేషన్. దెన్ సబ్ట్రాక్షన్ ప్లేస్ లో ఏంటి? డివిజన్. నెక్స్ట్ ఏంటి? ఎడిషన్, ఎడిషన్ ప్లేస్ లో ఏం రాయమన్నాడు? సబ్ట్రాక్షన్. ఎలా సాల్వ్ చేస్తాం ఈ మోడల్ క్వశ్చన్స్? ప్రీవియస్ గా చేసిన మోడలే, బాడ్మాస్ అనేది అప్లై చేస్తాం. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ దేన్ని సాల్వ్ చేయాలి? డివిజన్. సో డివిజన్ అనేది ఎక్కడ ఉంది? ఇదేనా? సో 8/16. సో 8/16 అంటే సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 8 1s are 8 2s are. డివిజన్ తర్వాత ఏంటి? మల్టిప్లికేషన్. సో పక్కనే ఉంది 2 5s are 10, లెఫ్ట్ ఓవర్ 1 12, 2 6s are. నెక్స్ట్ ఏంటి? ఎడిషన్. సో ఇవి రెండు యాడ్ చేస్తే 138 + 56 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 8 + 6 14, 5 + 3 8, 1 carry 9, 194 - 56. సో 4 - 6 నాట్ పాసిబుల్. సో టేకింగ్ బారో 14 - 6 8. సో యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్ అనేది ఒకటే ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్ మనం ఆ సొల్యూషన్కి వెళ్ళిపోవచ్చు. చూస్తే ఇక్కడ 4 - 6 అనేది పాసిబుల్ అవ్వదు. సో బారో తీసుకుంటాం కదా. సో 14 - 6 అంటే ఏంటి? 8. సో యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్ ఏంటి? ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ దానికి వెళ్ళిపోతున్నాం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్ అంటున్నాడు. సో మిస్సింగ్ నెంబర్, నేను ఆల్రెడీ చెప్పినట్టు మెయిన్ గా ఫోకస్ ఎక్కడ పెట్టాలి అంటే ఈ మిస్సింగ్ నెంబర్స్, సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంకా ఎనాలజీకి రిలేటెడ్ క్వశ్చన్స్, నెంబర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ కొంచెం లెవెల్ ఎక్కువ ఇస్తున్నాడు అనేసి మనం యాప్లో డిస్కస్ చేసాం. అయితే మిగతా కాన్సెప్ట్స్ లైక్ క్యాలెండర్స్ ఉందనుకోండి, వన్స్ కాన్సెప్ట్ చెప్పామనుకోండి, మీరు ఆ కాన్సెప్ట్ విన్నారు అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. క్లాక్స్ కూడా అంతే, యాప్లో డిస్కస్ చేసాం. డైస్ కూడా అంతే, అవి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట క్వశ్చన్స్. బట్ ఇవేంటి అంటే కొన్నిసారి కాన్సెప్ట్ కాకుండా ఇల్లాజికల్ మోడల్స్ అడుగుతా అన్నాడు. ఇవి మీరు స్కోర్ అనేది గెయిన్ చేయగలిగారు అంటే రీజనింగ్ అవుట్ ఆఫ్ వస్తుంది స్కోర్, రైట్? సో చూస్తే ఏమేమి ఇచ్చాడు? 11 12 18 4 5 6 57 19. వీ నీడ్ టు ఫైండ్ దిస్ నెంబర్. సో ఇలా మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు బేసిక్ వెరిఫికేషన్స్ ఏమేమి చెప్పుకున్నాం చెప్పండి. కొన్ని వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటాం, అంటే రెగ్యులర్ గా కొన్ని అడుగుతూ ఉంటాడు కాబట్టి వెరిఫికేషన్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను. ఒకటి ఏంటి అంటే అయితే రోస్ అన్నింటినీ యాడ్ చేసి రాస్తాం, లేదు కాలమ్స్ అన్నింటినీ యాడ్ చేస్తే ఆ వాల్యూస్ ఏమన్నా సేమ్ అవుతున్నాయా అనేది చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది కదా, ఇక్కడ వస్తున్న వాల్యూ ఏంటి? 7 + 4 11, 11 + 1 ఏంటి? 12. నెక్స్ట్ 5 + 1 6, క్యారీ 1 7, 72 వచ్చింది అనుకోండి. ఈ 3 నెంబర్స్ యాడ్ చేసినా 72నే వస్తుంది, ఈ 3 నెంబర్స్ యాడ్ చేసినా 72నే వస్తుంది. మరి ఆ లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా అంటే క్లియర్ గా కనిపిస్తుంది వర్కౌట్ అవ్వట్లే. 19ని 17ని యాడ్ చేస్తే 72 రావట్లేదు. నెక్స్ట్ ఏంటి అంటే కాలమ్ బేస్డ్ కూడా చెక్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ క్లియర్ గా ఇక్కడ ఉన్న 3 వాల్యూస్ కూడా చాలా చిన్న వాల్యూస్, ఇవి కొంచెం పెద్ద వాల్యూస్. సో వీటి సమ్ ఎంత వస్తుందో వీటి సమ్ డెఫినెట్ గా అంత రాదు, క్లియర్ గా తెలుస్తుంది. సో ఆ లాజిక్స్ వెరిఫై చేస్తాం, బేసిక్ వెరిఫికేషన్ అది రానప్పుడు నెక్స్ట్ దేని మీద ఫోకస్ పెడతాం? హైయెస్ట్ వాల్యూ లాజిక్ ఏమైనా ఇచ్చాడా అని చెక్ చేస్తామా? ఈ రోలో చూసుకుంటే హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, వీటిలో చూసుకుంటే హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, వీటిలో చూసుకుంటే ఆప్షన్స్ ని బట్టి హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? హైయెస్ట్ వాల్యూ లాజిక్ అనేది అప్లై చేస్తున్నాడు. అంటే హైయెస్ట్ వాల్యూ మొత్తం కూడా ఒకటే రోలో కనిపిస్తుంది కదా, రైట్? మరి హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే ఏం చేయాలి? రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్ కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం. మరి ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటి అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయొచ్చు, స్క్వేర్స్, క్యూబ్స్, ఇన్ని లాజిక్స్ అడుగుతూ ఉంటాడు. ఈ లాజిక్స్ లో ఏది అడుగుతాడో చెప్పలేము, వెరిఫై చేయాలి అని చెప్పాం. అడిషన్ కావచ్చు, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, స్క్వేర్స్, క్యూబ్స్, మోస్ట్లీ వాటి మీద ఫోకస్ పెడుతున్నాడని చెప్పాం, రైట్? అయితే హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే మనం బేసిక్ గా యూజ్ చేసే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేసి ఒకటి అడిషన్, ఇంకోటి మల్టిప్లికేషన్.
సబ్ట్రాక్షన్ డివిజన్ లో చేస్తే వాల్యూస్ తగ్గిపోతాయి కదా. సో అందుకని బేసిక్ గా యూజ్ చేసే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటి అంటే హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే ఒకటి అడిషన్ లేదు అంటే మల్టిప్లికేషన్. సో ఇవి రెండు యాడ్ చేస్తే 15 వస్తుంది. ఇక్కడ ఇచ్చింది 15 మల్టిపుల్ అంటే కాదు. లేదు ఇవి రెండు మల్టిప్లై చేస్తే 44 వస్తుంది. 44 కి 57 కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 13 డిఫరెన్స్ అనేది ఉంది. సరే ఇవి రెండు మల్టిప్లై చేసి 11 ని 4 ని మల్టిప్లై చేసి దానికి ఒక 13 అనే వాల్యూ యాడ్ చేస్తున్నాడు అనుకుందాం. ఇవ్వచ్చు ఈ లాజిక్ కూడా. సో సేమ్ ఇక్కడే అదే అప్లై చేస్తే 12 5 are 60. అప్పుడు 60 కూడా ఏం చేయాలి 13 యాడ్ చేయాలా. మరి ఆ వాల్యూ ఉందా ఇక్కడ 19 ఉంది. సో సాటిస్ఫై అవ్వట్లేదు. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని పాసిబుల్ అవ్వనప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతాడు అని చెప్పాను. ఎక్కువ ఫోకస్ దేని మీద పెడుతున్నాడు అని చెప్పాం, స్క్వేర్స్ క్యూబ్స్. గుర్తుందా? సో ఫస్ట్ ఇక్కడ 11 ఉంది కదా, నేను ఫర్ ఎగ్జాంపుల్ 11 స్క్వేర్ చేస్తున్నా. 11 స్క్వేర్ అంటే ఏంటి 121. నెక్స్ట్ ఏం వెరిఫై చేయమని చెప్పాను. మరి 11 క్యూబ్ ఎందుకు చేయట్లేరు అంటే 11 క్యూబ్ అంటే ఏంటి 1331 4 డిజిట్ నెంబర్ వస్తుంది. మనకి ఇక్కడ చాలా చిన్న నెంబర్ ఉంది, అందుకే నేను స్క్వేర్ లాజిక్ వాడుతున్నాను. రైట్. సో 11 స్క్వేర్ 121 చేశాను. మరి 121 నుండి 57 కి డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. 121 నుండి 57 అంటే 1 - 7 నాట్ పాసిబుల్. సో టేకింగ్ బారో 11 - 7 4, ఇట్ విల్ బికమ్ 11. 11 - 5 6. అంటే ఈ 121 నుండి 57 రావాలి అంటే నేను ఇక్కడ 4 కి ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తే దాని వాల్యూ అనేది 64 రావాలి. మరి 4 కి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తే 64 వస్తుంది అంటే ఇది 11 స్క్వేర్ చేసాం, ఇది 4 క్యూబా 64. మరి ఇదేనా కరెక్ట్? ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. రైట్. సో అదేనా కరెక్ట్ అంటే ఇక్కడ కూడా వెరిఫై చేయండి ఒకసారి. ఫస్ట్ ఏంటి 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే ఏంటి 144. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని క్యూబ్ చేస్తున్నాం. 5 క్యూబ్ అంటే ఎంత 125. సో ఈ రెండింటిని ఏం చేయాలి సబ్ట్రాక్షన్. సో 4 - 5 నాట్ పాసిబుల్. సో 14 - 5 9, ఇట్ విల్ బికమ్ 3. 3 - 2 1. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. ఈ మోడల్ చాలా రెగ్యులర్ గా అడుగుతున్నాడు అని చెప్పాం కదా. సో అప్పుడు ఇదేంటి ఫస్ట్ 18 స్క్వేర్ చేస్తున్నాను. 18 స్క్వేర్ అంటే ఏంటి 324. నెక్స్ట్ 6 క్యూబ్ చేస్తున్నా. 6 క్యూబ్ అంటే ఏంటి 216. సో ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 4 - 6 నాట్ పాసిబుల్. టేకింగ్ బారో 14 - 6 8, ఇట్ విల్ బికమ్ 1. 1 - 1 0. 3 - 2 1. 108. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ అనేది కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అలానే నెక్స్ట్ ఏదైతే హోంవర్క్ ఇస్తున్నానో ఆ హోంవర్క్ క్వశ్చన్ కి రిలేటెడ్ ఆన్సర్ కూడా ఏమొచ్చింది, లాజిక్ ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకేనా? సో ఇది పెద్ద టైం పట్టదు. చెప్పాను కదా కొన్ని క్వశ్చన్స్ టైం తీసుకుంటాయి, కొన్ని క్వశ్చన్స్ అనేవి టైం తీసుకోవు. ఎందుకు అంటే పేపర్ ప్రిపేర్ చేస్తున్నాడు అంటేనే దాంట్లో కొన్ని ఈజీ లెవెల్, కొన్ని మోడరేట్ లెవెల్, కొన్ని టఫ్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని సాల్వ్ చేస్తేనే జాబ్ అనేది వస్తుంది కదా. Which of the following answer figures will complete the pattern given in the question figure అంటున్నాడు. సో ఇక్కడ మనకి 4 parts గా డివైడ్ చేసి 3 parts ఇచ్చాడు. ఈ పార్ట్ ఏంటి అని అడుగుతా అన్నాడు. సో ఈ పార్ట్ ని డ్రా చేయాలి అంటే ఇక్కడ చూస్తే ఇలా క్రాస్ గా చూస్తే ఇప్పుడు నేను దీని మీద ఫోకస్ పెడుతున్నా. దీని మీద ఫోకస్ పెట్టాను అనుకోండి, ఇవి రెండు షేడెడ్ రీజియన్, అన్షేడెడ్ రీజియన్ ఉంది. ఒక హాఫ్ షేడెడ్ రీజియన్ ఉంది, ఒక హాఫ్ అన్షేడెడ్ రీజియన్ ఉందా అంటే షేడెడ్ రీజియన్ అనేది ఇట్ సైడ్ ఉంటే షేడెడ్ రీజియన్ అనేది కిందికి వచ్చేసరికి ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోయింది. రైట్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా షేడెడ్ రీజియన్ అంటే షేడ్ అయిన రీజియన్ అనేది ఈ పొజిషన్ లో ఉంటే దాని తర్వాత కింద ఉన్న డయాగ్రామ్ లో ఏంటి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈ పొజిషన్ లో ఉండాలా, ఈ పొజిషన్ లో ఉండాలా. సో ఇక ఆప్షన్ చూడండి, ఇది పైన ఉంది. ఇదేనా? ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. రైట్. ఇదైతే అసలు కానే కాదు. ఈ 2 ఫామ్ అవ్వవు. ఎందుకు అనంటే మనకి ఏదైతే సర్కిల్ ఇచ్చాడో దాంట్లో ఈ షేప్ ఇచ్చాడు, ఈ షేప్ ఇచ్చాడు, ఈ షేప్ ఇచ్చాడు. అంటే నెక్స్ట్ అనేది షేప్ అనేది ఎలా ఉండాలి ఇలా ఫామ్ అవ్వాలి. బట్ ఈ షేప్ అనేది ఇలా ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలానే ఫామ్ అయింది. సో అవి రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ఆప్షన్ దట్ వుడ్ ఫాలో ద నెక్స్ట్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో ఈ ఫిగర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో ఈ ఫిగర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ లో చూస్తే అన్నిట్లలో కూడా ఏంటి అంటే ఒక స్క్వేర్ ఇచ్చేసి డయాగ్నల్స్ ని టచ్ చేశాడు. చూడండి, ఒక స్క్వేర్ ఇచ్చేసి డయాగ్నల్స్ ని టచ్ చేసేలాగా ఇచ్చాడు. రైట్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఏమన్నా కనిపిస్తుందా అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం కనిపిస్తుంది చూడండి అన్నిట్లలో.
సో దాని మీద నేను ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే అన్నిట్లలో కూడా కామన్ థింగ్ ఏముంది అంటే ఒక స్క్వేర్ షేప్ ఇచ్చాడు, అలానే డయాగ్నల్స్ అనేవి ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, రైట్. ఇంకా నేను ఎక్కడ ఫోకస్ పెడుతున్నా అంటే ఎక్స్ట్రా నాకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ పెడుతున్నా. సో ఇక్కడికి వచ్చేసరికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఉంది, తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇటు మూవ్ అయింది, తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇటు మూవ్ అయింది, తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇటు మూవ్ అయింది. మరి నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎటు మూవ్ అవ్వాలి చూడండి. దీంట్లో డైరెక్షన్స్ ఒకసారి ఫోకస్ పెట్టామనుకోండి, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఎలా ఉంది చూడండి, ఈ పొజిషన్ లో ఉంది. తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ పొజిషన్కి వచ్చింది, తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ పొజిషన్కి వచ్చింది, తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ పొజిషన్కి వచ్చింది. అంటే నెక్స్ట్ ఫామ్ అయ్యే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఎలా రావాలి, ఈ పొజిషన్ ఏనా, ఇలా రొటేషన్ అనేది జరగాల. సో అలా ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి, ఈ పొజిషన్ కి రావాలి, ఇది కాదు, డి అనేది కాదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ పొజిషన్ లో ఉంది, కాదు. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ పొజిషన్ లో ఉంది, సో ఇది కూడా కాదు, ఏ కూడా కాదు. ఇక మిగిలింది ఏంటి, ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. Strike is written as NPJ XYW. Permit is written as RNYUJW. How will grapes be written in that language అంటున్నాడు. సో కోడింగ్ డికోడింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. స్ట్రైక్ అనే వర్డ్ కి డికోడెడ్ ఫామ్ ఏమంటున్నాడు, NPJXYW. మరి నెక్స్ట్ పర్మిట్ అనేది రాయాలా. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అంటే కోడింగ్ డికోడింగ్ లో లెటర్ బేస్ చేసుకొని, ఇది లెటర్ కోడింగ్, లెటర్ డీకోడింగ్ అలా ఇచ్చినప్పుడు మనకి 2 కండిషన్స్ ఇస్తే 2 రాయాల్సిన అవసరం లేదు అని చెప్పుకున్నాం. అదే లెటర్స్ నెంబర్స్ కలిపి మిక్స్డ్ కోడింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే ఎన్ని కండిషన్స్ ఇస్తే అన్ని చెక్ చేయాల్సి వస్తుంది. ప్రీవియస్ గా మనం 10th క్వశ్చన్ అనేది చూసాం, ఆ 10th క్వశ్చన్ కి వచ్చేసరికి 2 కండిషన్స్ చెక్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ వర్కౌట్ అయిన లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు, సో మెనీ పాసిబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి కదా. బట్ ఇక్కడికి వచ్చేసరికి లెటర్స్ కి రిలేటెడ్ కోడింగ్ ఇచ్చాడు అంటే ఒక్క కండిషన్ ఇస్తే ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది అని డిస్కస్ చేసాం, రైట్. సో ఫస్ట్ థింగ్ కోడింగ్ డికోడింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఏంటి, నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంటా. సో ఎస్ క్లోజ్ చేస్తే 9 లాగా కనిపిస్తుంది 19, T20 మ్యాచ్. ఆర్ క్లోజ్ చేస్తే 8 లాగా కనిపిస్తుంది 18, R9, Kings 11 పంజాబ్, E5. ఎన్ అంటే ఏంటి, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, P16, J10, X అంటే ఏంటి 24, Y25, W అంటే ఏంటి 23. ఒక్కసారి చూస్తే ఇలా లెటర్ కోడింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు బేసిక్ వెరిఫికేషన్స్ ఏం చేస్తామని చెప్పుకున్నాం. ఫస్ట్ స్ట్రైట్ లాజిక్ చెక్ చేస్తామా. సో 19 నుండి 14 అంటే -5, 20 నుండి 16 అంటే -4, 18 నుండి 10 అంటే -8, 9 నుండి 24 అంటే చాలా పెద్ద వాల్యూ, పాజిటివ్ వాల్యూ వస్తుంది. మరి డైరెక్ట్ లాజిక్ ఏమన్నా ప్రాపర్గా కనిపిస్తుందా, కనబడట్లే. ఇక్కడ -5 -4 వచ్చింది కదా, ఇక్కడ -3 వచ్చుంటే ఏమైనా లాజిక్ ఇచ్చాడేమో అనుకుంటుండే. బట్ డైరెక్ట్ లాజిక్ చెక్ చేస్తే ఎలాంటి లాజిక్ అనేది పాసిబుల్ కనబడట్లే నాకు. సో డైరెక్ట్ లాజిక్ నానప్పుడు నెక్స్ట్ టైం చేస్తాం, క్రాస్ లాజిక్ చెక్ చేస్తామా. సో 5 నుండి 14 అంటే ఏంటి, ఇక్కడ యాడ్ చేసిన వాల్యూ ఎంత 9, 11 నుండి 16 అంటే ఏంటి 5, 9 నుండి 10 అంటే ఏంటి 1. మరి క్రాస్ లాజిక్ అనేది సాటిస్ఫై అయిందా, ఇక్కడ అవ్వలేదు. మరి క్రాస్ లాజిక్ అంటే ఒకటే ఒక క్రాస్ లాజిక్ ఉంటుందా అంటే ఫస్ట్ లెటర్ నుండి లాస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ నుండి ఫస్ట్ లెటర్, ఇది మాత్రమే ఉంటుందా క్రాస్ లాజిక్ అంటే, లేదు కదా. మనం 5 లెటర్స్ ఉన్నప్పుడు, 6 లెటర్స్ ఉన్నప్పుడు, 7, మనకు మాక్సిమం ఇచ్చేది 8 లెటర్స్ అని చెప్పి డిస్కస్ చేసాం. 5 లెటర్స్ ఉన్నప్పుడు ఎలాంటి క్రాస్ లాజిక్స్ ఇస్తాడు, 6 లెటర్స్ ఉన్నప్పుడు ఎలాంటి క్రాస్ లాజిక్స్ ఇస్తాడు, 7, 8 ఉన్నప్పుడు, రైట్. సో ఇక్కడ 6 లెటర్ వర్డ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ దాని నుండి లాస్ట్ దానికి, లాస్ట్ దాని నుండి ఫస్ట్ దానికి సాటిస్ఫై అవ్వలే, ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇవ్వచ్చు, 2 లెటర్స్ క్రాస్ లాజిక్ ఇవ్వచ్చా, ఇది కూడా చెప్పుకున్నాం కదా. 2 లెటర్స్ చెక్ చేస్తే 19 నుండి 16 అంటే ఏంటి -3, 20 నుండి 14 అంటే ఏంటి -6, నెక్స్ట్ 18 నుండి 24 అంటే ఏంటి +6. అంటే ఇక్కడ ఏదైతే లాజిక్ వచ్చిందో ఈ 2 లెటర్స్ కి ఇక్కడ కూడా అదే లాజిక్ రావాలి, వస్తుందా, రావట్లేదు. నెక్స్ట్ ఏంటి 3 లెటర్స్ చూడమని చెప్పాను. సో 3 లెటర్స్ కూడా క్రాస్ లాజిక్ ఇవ్వచ్చు కదా. సో ఇక్కడ 18 నుండి
14 అంటే -4, 19 నుండి 10 అంటే -9, 20 నుండి 16 అంటే -4. అసలు ప్రాపర్ ఫార్మేట్ లో ఉందా లాజిక్ ఏమన్నా? లేదు కదా. సో అందుకని ఈ 3 పాసిబిలిటీ కూడా రావట్లేదు. నెక్స్ట్ ఇంకేం చెప్పాం, లాస్ట్ 3 లెటర్స్ తో ఫస్ట్ 3 లెటర్స్ కి, అలానే ఫస్ట్ 3 లెటర్స్ తో లాస్ట్ 3 లెటర్స్ కి కూడా రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ లాస్ట్ 3 లెటర్స్ 9 నుండి 14 అంటే ఏంటి? +5. 11 నుండి 16 అంటే ఏంటి? +5. 5 నుండి 10 అంటే ఏంటి? +5. ఎగ్జాక్ట్లీ ఏమైతే మోడల్స్ డిస్కస్ చేశామో ఆ మోడల్స్ గురించి నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. బేసిక్గా ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉండాలి. బట్ కొంతమందికి ఏంటి అంటే యాప్లో చూసి వచ్చిన వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఎవరైనా యాప్లో ఇన్ కేస్ చూడకపోతే డైరెక్ట్ ఇలాంటి లాజిక్స్ ఎలా వచ్చాయి అనే డౌట్స్ రైజ్ అవుతాయి కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో 19 నుండి 24 అంటే ఏంటి? +5. 20 నుండి 25 అంటే ఏంటి? +5. 18 నుండి 23 అంటే ఏంటి? +5. ఎగ్జాక్ట్లీ ప్రాపర్ వేలో ఉంది, రైట్? సో ఇప్పుడు అడిగింది ఏంటి? గ్రేప్స్. సో గ్రేప్స్ అనే వర్డ్ కి ఏమడుగుతున్నాడు? డీకోడెడ్ ఫామ్ అన్నాడు. సో ఈ ఫస్ట్ లాస్ట్ 3 లెటర్స్ కి +5 యాడ్ చేస్తే ఫస్ట్ 3 లెటర్స్ వస్తాయా? సో P16, E5, S19. సో దీనికి +5 యాడ్ చేస్తే 16 + 5 ఎంత? 21. దట్ ఈస్ యూనిక్. సో యూతో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సెకండ్ లెటర్ మీద ఫోకస్ పెడితే ఒక్క ఆప్షన్ అన్న ఎలిమినేట్ అవుతుంది, లేదంటే 3 ఆప్షన్స్ అన్న ఎలిమినేట్ అవుతాయి. చూస్తే 5 + 5 10, J10. సో అందుకని ఏ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది? ఇదేనా? ఇంకా నెక్స్ట్ దేని మీద ఫోకస్ పెట్టొచ్చు అంటే ఫస్ట్ 3 లెటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 4th లెటర్ మీద ఫోకస్ పెడితే ఏమన్నా 2 ఆప్షన్స్ అన్న ఎలిమినేట్ అవ్వచ్చు. లేదు 5th లెటర్ మీద ఫోకస్ పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఉన్న ఆప్షన్స్ అన్నింటిలో కూడా 5th లెటర్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఓన్లీ 5th లెటర్ మీద ఫోకస్ పెడదాం. మరి 5th లెటర్ ఎలా వస్తుంది అని అంటే, సో ఈ 3 లెటర్స్ తో ఈ 3 లెటర్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ ఫస్ట్ 3 లెటర్స్ తో ఈ 3 లెటర్స్ వస్తాయా? సో 5th లెటర్ ఏమవుతుంది చూడండి, 18. సో 18 + 5 ఎంత? 23. దట్ ఈస్ W. అంటే 5th లెటర్ W ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. లేదు అంటే పెద్ద టైం కూడా ఏం పట్టదు. సో ఇది 1 + 5 ఎంత? 6. ఫిక్స్ 6. G7. 7 + 5 ఎంత? 12. L12. నెక్స్ట్ 19 + 5 ఎంత? 24. దట్ ఈస్ X. సో UJXLWF ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అంటున్నాడు. సో మనకి మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ లో డిస్కస్ చేసాము. డిఫరెంట్ షేప్స్ అనేవి ఇస్తూ ఉంటాడు అనేసి డిస్కస్ చేసాం, రైట్? మరి ఈ మోడల్ ఇచ్చినప్పుడు మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ అనేది ఇలా ఇచ్చాడు అనుకోండి. వీటిల్లో ఈ ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ ఈ నెక్స్ట్ 2 నెంబర్స్ సమ్ కి ఈక్వల్ అవ్వచ్చు. లేదు అంటే ఈ రెండింటి సమ్ కి ఈక్వల్ అవ్వచ్చు. సమ్ అనే కాదు, అది మల్టిప్లికేషన్ కూడా అయి ఉండొచ్చు. ఆ లాజిక్స్ ఇస్తూ ఉంటాడు. లేదు అంటే హైయెస్ట్ వాల్యూ లాజిక్ మీద కూడా ఫోకస్ పెడతాడు అని చెప్పుకున్నాం. అంటే హైయెస్ట్ వాల్యూ అనేది ఇచ్చిన 3 డయాగ్రామ్స్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ లో ఉందనుకోండి, ఇచ్చిన 3 డయాగ్రామ్స్ లో కూడా ఇదే పొజిషన్ లో ఉందనుకోండి, అప్పుడు రిమైనింగ్ 3 స్మాలెస్ట్ వాల్యూస్ కి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేసి ఈ హైయెస్ట్ వాల్యూ సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం, రైట్? మాక్సిమం హైయెస్ట్ వాల్యూ లాజిక్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు అనేసి ఈ షేప్ ఇచ్చినప్పుడు అని చెప్పాం, రైట్? చూస్తే ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఈ మూడింటి తర్వాత ఆప్షన్స్ లో చూడండి, ఇక్కడ వచ్చేది డెఫినెట్ గా హైయెస్ట్ వాల్యూనేనా? ఎస్. వీటిల్లో చూస్తే హైయెస్ట్ వాల్యూ ఈ పొజిషన్ లో ఉంది, వీటిల్లో చూస్తే హైయెస్ట్ వాల్యూ ఈ పొజిషన్ లో ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇచ్చిన 3 డయాగ్రామ్స్ లో కూడా హైయెస్ట్ వాల్యూ అనేది ఒకటే పొజిషన్ లో ఉంది. అంటే సేమ్ పొజిషన్. ఇక్కడ ఈ పొజిషన్ లో ఉంటే ఈ డయాగ్రామ్ లో ఇదే పొజిషన్, ఈ డయాగ్రామ్ లో ఇదే పొజిషన్ లో ఉంది కాబట్టి హైయెస్ట్ వాల్యూ లాజిక్ మీద ఫోకస్ పెట్టాడని చెప్పొచ్చా? మరి హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్, రిమైనింగ్ 3 ఉన్నాయి ఇక్కడ. సో రిమైనింగ్ 3 స్మాలెస్ట్ వాల్యూస్ కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేయాలా? మరి ఏం అప్లై చేయొచ్చు? హైయెస్ట్ వాల్యూ కూడా కొంచెం చిన్ననే ఉంది కాబట్టి బేసిక్ అప్లై చేసేది ఏంటి? సమ్మ. సో ఇవన్నీ యాడ్ చేస్తే 6 + 10 16, 16 + 8 24. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొచ్చింది అంటే 24 వచ్చింది. బట్ ఇక్కడ ఇవ్వడం ఏమి ఇచ్చాడు అంటే 27 ఇచ్చాడు కాబట్టి ఒక +3 యాడ్ చేస్తున్నాడు అనుకుందాం. జస్ట్ అన్ అజంప్షన్ అనుకుందాం. సో ఇక్కడ కూడా అదే సాటిస్ఫై అయితే అదే లాజిక్. సో ఇవి 3 యాడ్ చేస్తున్నాం.
7 + 7 14, 14 + 5 19. సో 19 నుండి 23 రావాలి అంటే +3 యాడ్ చేశాడు. ఎస్, ఏదైతే కండిషన్ అనుకున్నామో ఆ కండిషన్ రెండిట్లలో సాటిస్ఫై అయింది కాబట్టి జస్ట్ ఏం చేస్తున్నాడు, ఆ హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 3 స్మాలెస్ట్ వాల్యూస్ని యాడ్ చేసి ఎక్స్ట్రా ఇంకొక 3 యాడ్ చేస్తున్నాడు. సో ఇవి 3 యాడ్ చేస్తే 14 + 7 21, 21 + 4 25. సో 25కి 3 యాడ్ చేస్తే ఎంత, 28. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. Here is the next question. 19th day of the month is Saturday. What will be the 9th day of that month అంటున్నాడు. క్యాలెండర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్. యాప్ లో క్యాలెండర్స్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్, ఇన్ డెప్త్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ టఫ్ లెవెల్లో అడిగితే ఎలా సాల్వ్ చేయొచ్చు అనేసి. సో ఇది మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్. అక్కడ మీరు కాన్సెప్ట్ ప్రాపర్ గా వినుంటే క్యాలెండర్స్ నుండి క్వశ్చన్ ఏ లెవెల్లో ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు. అదే కొన్ని టాపిక్స్ లైక్ సెట్స్ కావచ్చు, లేదు అంటే మిస్సింగ్ నెంబర్స్ కావచ్చు, మనం ఎన్ని లాజిక్స్ చెప్పినా సరే కొన్నిసార్లు ఇల్లాజికల్ మోడల్స్ అడుగుతూ ఉంటాడు అనేసి యాప్లో కూడా ఆ పాయింట్ మెన్షన్ చేశాను నేను, రైట్. సో ఇది చాలా బేసిక్ క్వశ్చన్. ఏదైనా ఒక మంత్లో 19th డే వచ్చేసి సాటర్డే అంట. 19th డే వచ్చేసి సాటర్డే అయితే 9th డే ఏమవుతుంది అన్నాడు. 9th డే ఏమవుతుంది అన్నాడు. మరి 9th డే కావాలి అంటే ఎన్ని డేస్ వెనక్కి వెళ్ళాలి? 19 నుండి 9 రావాలి అంటే -10. సో 10 డేస్ వెనక్కి రావాలి. మరి ఆడ్ డేస్ ఏమవుతాయి అంటే /7 చేస్తామా? ఎందుకు అంటే ఒక వీక్లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ 7 కాబట్టి. సో /7. సో 10/7 అంటే ఏంటి, మనకి రిమైండర్ ఏమొస్తుంది 3నా. సో -3 అంటే ఇప్పుడు సాటర్డే నుండి 3 డేస్ వెనక్కి వెళ్ళొచ్చు. అయితే వెనక్కి వెళ్ళడం కన్నా ముందుకు వెళ్ళడం ఈజీ అనేది యాప్లో డిస్కస్ చేసాం. సో -3 వచ్చింది అంటే +4 కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పుకున్నామా. 3 డేస్ ముందుకు వెళ్ళడం అన్నా 4 డేస్ వెనక్కి వెళ్ళడం అన్నా ఒకటే. 3 డేస్ వెనక్కి వెళ్ళడం అన్నా 4 డేస్ ముందుకు వెళ్ళడం అన్నా ఒకటే. ఎందుకు అంటే ఈ రెండింటి సమ్ 3ని 4ని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది? 7 వస్తుందా? ఒక వీక్లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ 7 కాబట్టి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను -1 చేయమన్నాను అనుకోండి, లేదు ఒక రోజు ముందుకు వెళ్ళా, నేను 6 డేస్ తర్వాతకి వెళ్తా అనొచ్చు. ఎస్, +6 అయ్యొచ్చు. -2 2 రోజులు ముందుకు వెళ్ళమన్నాను అనుకోండి, లేదు నేను తర్వాత చూస్తాను అంటే +5. ఎందుకు అంటే 1ని 6ని యాడ్ చేస్తే 7 వస్తుంది, 2ని 5ని యాడ్ చేస్తే 7 వస్తుంది. ఈ పాయింట్స్ యాప్లో డిస్కస్ చేసాం, రైట్. సో ఇప్పుడు -3 అంటే ఏంటి, 3 డేస్ ముందుకంటే ఏమని చెప్పొచ్చు, సాటర్డే కన్నా 3 డేస్ ముందంటే ఫ్రైడే, థర్స్డే, వెన్స్డే ఆన్సర్. ఇలా వెళ్ళడం కన్నా ముందుకు వెళ్ళడం కాస్త కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి తర్వాత డేస్ క్యాలిక్యులేట్ చేస్తే ఈజీ కదా. సో సాటర్డేకి 4 డేస్ యాడ్ చేస్తాయి. సాటర్డే తర్వాత ఏంటి, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అంటున్నాడు. సో నేను చెప్పినట్టుగా మిస్సింగ్ నెంబర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ మధ్య ఎక్కువ అడుగుతా ఉన్నాడు. ఇది వచ్చేసి హోంవర్క్ క్వశ్చన్, ఇది మీరు సాల్వ్ చేసేయండి, ఓకేనా. సో 15, 29, 41, 21 we need to find that number. 59, 6, 8, 10. సో క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి ఇది వచ్చేసి హోంవర్క్ అనమాట. సో దాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే మర్చిపోవద్దు, మీకు ఈరోజు అవుట్ ఆఫ్ 9 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా ఒకసారి చెప్పండి. Here is the next question, last question for today's session. Select the option that is related to the third term in the same way as the second term is related to first term and sixth term is related to fifth term అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఎనాలజీకి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో 15 అనేది 270కి ఎలా రిలేట్ అవుతుందో, 18 అనేది 378కి ఎలా రిలేట్ అవుతుందో, 21కి రిలేట్ అయ్యే నెంబర్ ఏంటి అంటున్నాడు. మరి ఎనాలజీకి రిలేటెడ్ క్వశ్చన్, నెంబర్ ఎనాలజీకి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే ఫస్ట్ థింగ్ మీకు మైండ్లో రావాల్సింది ప్రెఫరెన్స్ లిస్ట్. సో ప్రెఫరెన్స్ లిస్ట్ మీద ఫోకస్ పెడితే ఫస్ట్ ప్రెఫరెన్స్ ఏంటి, ప్రైమా. మరి ఇక్కడ ఎక్కడైనా ప్రైమ్ నెంబర్స్ కనిపిస్తున్నాయా అంటే ప్రైమ్ అంటే ఎలా ఉండాలి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ప్రైమ్ ఉంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ప్రైమ్, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ప్రైమ్ ఉంటే సరే ఒక్కసారి ఏమైనా ప్రైమ్ లాజిక్ వస్తుందా అనేది చెక్ చేసేవాళ్ళం. లేదు, ఈవెన్ ప్రైమ్ లాజిక్ ఎప్పుడు ఇచ్చినా సరే చాలా చాలా చిన్న వాల్యూస్ ఇస్తాడు అనేసి యాప్లో డిస్కస్ చేసాం. సో ప్రైమ్ లాజిక్ అనేది రావట్లేదు. నెక్స్ట్ ఏంటి, క్యూబ్ లాజిక్. మరి క్యూబ్ లాజిక్ రావాలి అంటే బేసిక్గా వాల్యూస్ అనేవి చాలా చాలా పెద్ద వాల్యూస్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ 270 కానీ 378 కానీ క్యూబ్ ఫార్మేట్లో ఉన్నాయి అంటే 15 క్యూబ్ కానీ 18 క్యూబ్ కానీ అలా నియరెస్ట్ వాల్యూస్ ఇవ్వాలి.
బట్ అంత పెద్ద వాల్యూస్ ఎప్పుడు ఇవ్వట్లేడు. మాక్సిమం ఇస్తే 12 క్యూబ్ 1728, 13 క్యూబ్ 2197 వరకు మాత్రమే ఇస్తున్నాడు. సో అందుకని పెద్ద వాల్యూస్ ఉన్నాయి, చిన్న చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి క్యూబ్ లాజిక్ రావట్లే. నెక్స్ట్ ఒకసారి స్క్వేర్ మీద ఫోకస్ పెడతాం. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? స్క్వేరేనా? ఇప్పుడు 270 అంటే దీన్ని వన్ థింగ్ ఏం చెప్పొచ్చు అంటే 270ని నియరెస్ట్ స్క్వేర్ ఏంటి చూడండి. 270 అంటే నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 16 స్క్వేరా? సో 16 స్క్వేర్ అంటే ఏంటి? 256. ఇంకా డిఫరెన్స్ ఎంత ఉంది 256కి 270కి అంటే 14 డిఫరెన్స్ ఉంది. అంటే ఒక థింగ్ ఏం చెప్తున్నా అంటే 15 ఉంది కదా, సో 15 తర్వాత నెంబర్ని స్క్వేర్ చేసి 14 యాడ్ చేశాడు అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి? 18 ఉంది కదా, 18కి తర్వాత నెంబర్ ఏంటి? 19. 19 స్క్వేర్ అంటే ఎంత? 361. మరి 361కి 378కి గ్యాప్ ఎంత అని అంటే 17నా? ఎస్. సాటిస్ఫై అయిందా? అయింది కదా. ఎందుకు సాటిస్ఫై అవ్వలే? మరి ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 17 ఉంది కదా అంటే ఇంకొక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే 15 తర్వాత నెంబర్ 16 తీసుకున్నాడు, దాన్ని స్క్వేర్ చేసి ఈ రెండింటి మధ్యలో 2 డిఫరెన్స్ ఉండేలాగా చూస్తున్నాడు. చూడండి, ఇన్ ద సేమ్ వే ఈ రెండింటి మధ్యలో 2 డిఫరెన్స్ ఉండేలాగా చూశాడు, రైట్? అంటే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? 21 ఈజ్ రిలేటెడ్ టు 21 తర్వాత నెంబర్ ఏంటి? 22 స్క్వేరా? ప్లస్ 22 కన్నా 2 తక్కువ ఉన్న వాల్యూ ఎంత అంటే 20. సో 22 స్క్వేర్ అంటే ఏంటి? 484 ప్లస్ 20, దట్ ఈస్ 504. ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. క్లియర్? అయితే కొంతమంది ఏంటి అంటే 15 ఈజ్ రిలేటెడ్ టు 270 కదా, దాన్ని నేను 15 స్క్వేర్ ఫార్మేట్లోనే రాయాలనుకుంటున్నా అంటే లెట్స్ సి, చూద్దాం అది కూడా సాటిస్ఫై ఏమన్నా అవుతుందా లేదా అనేది. అంటే ఇక్కడ 15 ఉంది కాబట్టి నేను దీన్ని 15 స్క్వేర్ ఫార్మేట్లో రాస్తా అని అనిపించవచ్చు, తప్పులేదు, చెక్ చేద్దాం. సో 15 స్క్వేర్ అంటే ఏంటి? 225. మరి 225కి 270కి డిఫరెన్స్ ఎంత అంటే 70 మైనస్ 25, సో ఇట్ విల్ బికమ్ 45. అంటే ఇక్కడ 45 అనే వాల్యూ యాడ్ చేశాడు, రైట్? సరే లెట్స్ సి, చూద్దాం నెక్స్ట్ 18 దగ్గర ఏమైనా సాటిస్ఫై అవుతుందా అని. 18 ఈజ్ రిలేటెడ్ టు 378 అన్నాడు కదా, దీన్ని 18 స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 18 స్క్వేర్ రాయాలనుకుంటున్నా. ఎందుకు అంటే ఇక్కడ 15 ఇన్ టర్మ్స్ ఆఫ్ 15 స్క్వేర్ రాసాం కాబట్టి 18 ఇన్ టర్మ్స్ ఆఫ్ 18 స్క్వేర్ అంటే 18 స్క్వేర్ అంటే ఏంటి? 324. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 8 మైనస్ 4 4, 54 వచ్చేసింది. సో ఏమన్నా ఫార్మేట్ ఇచ్చాడా అంటే ఎస్, ఒక ఫార్మేట్ ఇచ్చాడు. ఏంటది అంటే 15 నుండి 45 ఎలా రాస్తాం? ఇది 15 ఇంటూ 3 అని రాయొచ్చా? ఇంటూ 3. ఇక్కడ 54 ఏమని రాయొచ్చు? 18 ఇంటూ 3 అని రాయొచ్చా? ఎగ్జాక్ట్లీ. అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఇచ్చాడో దాన్ని స్క్వేర్ చేసి మళ్ళీ దానికి ఏం యాడ్ చేస్తున్నాడు అంటే ఆ ఫస్ట్ నెంబర్ని 3తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాడు, రైట్? సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు 21 తీసుకుంటే 21 అనేది ఎలా రిలేట్ అవ్వాలి? 21 స్క్వేర్ ప్లస్ 21 ఇంటూ 3నా? సో 21 స్క్వేర్ అంటే ఏంటి? 441. 21 ఇంటూ 3 అంటే ఏంటి? 63. యాడ్ చేస్తే ఏమవుతుంది? 504. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయిందా, రైట్? వన్స్ కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉంది, మీరు క్లాసెస్ కనుక ప్రాపర్గా వినుంటే ఎలాంటి వేలో అయినా సొల్యూషన్ అనేది తీసుకొని రావచ్చు, రైట్? సో ఇది మనకి ఈరోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.